హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఇప్పుడొచ్చేసి నేను ఐకియాలో ఉన్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐకియాకొచ్చా. డిసెంబర్‌లో వచ్చి ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్ చేశాను. ఇంకంతే జనవరి నుంచి నాకు చాలా అసలు బోలెడన్ని ప్లాన్స్ ఉండే. ఎందుకంటే డిసెంబర్‌లో నేనొచ్చినప్పుడు అన్నీ మారుస్తున్నారనమాట. లేఅవుట్ అంతా చేంజ్ చేస్తున్నారు. సో, నేననుకున్న ఇంక జనవరిలో ఇమ్మీడియేట్‌గా వచ్చేసి కొత్త లేఅవుట్ ఏంటి, కొత్త ఐటెమ్స్ ఏమొచ్చాయి, కొత్త ఆఫర్స్ ఏమున్నాయి, ఇవన్నీ చేద్దామనుకున్నాను. బట్ కుదరలేదు. ఆఫ్టర్ 3 మంత్స్ 2026 వీడియో ఎప్పుడో రావాల్సింది. సో, ఇవాళైతే వచ్చా నేను. మార్చ్‌లో వచ్చా ఫైనల్‌గా. ఎన్ని వీడియోస్ చేయాలని ఏమీ తెలీదు. అంటే ఏమేమి వీడియోస్ చేయాలని ఇంకా ఐడియా లేదు. లోపలికెళ్తే గానీ అసలు అక్కడ సిట్యుయేషన్ బట్టి చేస్తాను. 2 వీడియోస్ అయితే కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడొచ్చేసి 12 అయింది టైం. 10కి వెళ్ళేరా ఇంట్లో. ఎంత ట్రాఫిక్ ఉందంటే 2 అవర్స్ డ్రైవ్ పట్టింది నాకు. సో, ఐకే వీడియోస్ పెయిడ్ వీడియోస్ కాదు. సో, నేనే ఇంట్రెస్ట్‌తో చేస్తాను. బికాస్ మన వ్యూవర్స్ కూడా మెజారిటీ ఐకియా వీడియోస్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. సో, సేల్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. కొత్తవి ఏమున్నాయని చూపిస్తాను. లేఅవుట్ ఏమన్నా మారితే అవి కూడా చూపిస్తాను. అలానే కొత్త ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూపిస్తాను. వెడ్నెస్డే పిక్నిక్ పెట్టారని విన్నాను. దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను. టైమింగ్స్ కూడా చెప్తాను. అండ్ ఇవాళ నేను బాక్స్ తెచ్చుకోలేదు. అంటే ఆహ్, పెట్రోల్ షార్టేజ్ ఉంది అది ఇది అనేసరికి నాకు అంటే నేను మెట్రోలో వెళ్ళాలా? లేదా ఆటోలో వెళ్ళాలా? కార్‌లో వస్తానా? అని కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండే వచ్చేవరకి. తర్వాత మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికెళ్తే బానే దొరికింది పెట్రోల్. సో, కార్‌లోనే వచ్చేసాను. ఇంకా ఆ కన్‌ఫ్యూజన్‌లో నేను బాక్స్ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడే తినాలి. సో, ఫుడ్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో అవి గూడా చెప్తాను. సో, ఇంక లేట్ చేయకుండా పదండి లోపలికెళ్దాం. సో, లోపలికొచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఫస్ట్ ఐకియా స్టోర్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో సర్క్యులర్ హబ్ చూపిస్తాను. సో, టాప్ ఫ్లోర్‌లో స్టార్ట్ చేశానండి. ఇవొచ్చేసి ఐస్ క్యూబ్ ట్రేస్ ఇవి నా దగ్గరున్నాయి. 299కి 2 ఇవైతే మీరెక్కువగా మీల్ ప్రెప్స్ చేస్తున్నా, లేదంటే ఏమైనా డ్రింక్స్ తయారు చేయడం మీకిష్టం అట్లా అనుకున్నా గానీ 2 తీసేసుకోండి. అంటే మీకు టోటల్ 4 ట్రేస్ ఒస్తాయి. అండ్ ఇవి చాలా యూజ్ అవుతాయి. నేను ఒక్కోసారి టొమాటో పేస్ట్ ఇవన్నీ వీటిలో పెట్టినప్పుడు ఇంకో 2 ఉంటే బావుండు అనిపిస్తదనమాట. చాలా చాలా యూజ్‌ఫుల్. మూత గూడా ఉంటది. స్టాక్ కూడా చేసుకోవచ్చనమాట. అండ్ ఇంతకు ముందు ఇలాంటి టిన్‌వి నేను బ్లాక్ కలర్‌వి చూపిచ్చా. ఇవి న్యూ అరైవల్ అనమాట. సో, ఇవాల్టి వీడియోలో నేను ఐకియాలో ఏ ఐటెమ్స్ కొత్తగొచ్చాయి, ఏవి ఎలా ఉన్నాయి, ఏవి సేల్‌లో ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఏంటి, అలానే ఎక్స్‌ట్రా ఇన్ఫో అవన్నీ ఇస్తా అనమాట. సో, ఇవి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. మేమెప్పుడు బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ గోల్డ్. అవి ఇప్పటిదాకా అసలు చెక్కు చెదరకుండా బావున్నాయండి. ఈచ్ వన్ 299 అనమాట. మీరు పెద్దది తీసుకోవచ్చు. చిన్నవి 2 అలా తీసుకున్నా గానీ చూడ్డానికి చాలా బావుంటాయి. మరీ ఎక్కువ ఎయిర్ టైట్ అని చెప్పను గానీ పర్లేదు బానే ఉంటాయి. స్నాక్స్ కూడా ఏసుకోవచ్చు. ఈ బ్లూదొచ్చేసి ఇది న్యూ అరైవల్ అనమాట. ఇదైతే లోపల చాలా పడతాయి. మంచి స్నాక్స్ ఏసుకోవచ్చు. చూడండి టిన్‌వివి. టిన్‌వయితే చాలా వచ్చాయి. ఇంకా నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపించినప్పుడు చూపిస్తాను. మీరెక్కడ కూడా స్కిప్ చేయకండి ఐకియా వీడియోస్. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ ఇన్ఫో కూడా ఇస్తుంటా. అండ్ ఇప్పుడు సమ్మర్ రాబోతుంది గదా! సో, డిన్నర్ సెట్స్ ఎలా పెట్టారంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెట్టారనమాట. సో, 4 పీసెస్ 1390 అలా. సో, గ్రీన్ ప్లస్ వైట్ మీద గ్రీన్ డిజైన్ ఇవేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్‌ఫుల్‌గా ఉండేవి పెట్టడం వల్ల భలే ఉంది అసలు చూడ్డానికి కూడా. సో, 4 సెట్ అనమాట. మనం గూడా అలా తయారు జేసుకోవచ్చు. ఇప్పుడు ఐకియాలో ఎన్ని పీసెస్ అయినా కొనుక్కోవచ్చు కదా మనం. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్ సెట్ కొనుక్కొని బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. సో, అట్లా మనం గూడా మిక్స్ అండ్ మ్యాచ్ కింద జేసుకోవచ్చు. చాలా బావున్నాయి. అండ్ గెస్ట్‌లని ఇన్వైట్ చేసినప్పుడు అలా గూడా బావుంటది. ఈ గ్లాస్ వచ్చేసి 149 కొంచెం బరువుంటది గానీ చూడ్డానికి చాలా బావుంటది. ఇంకో 2 కలర్స్ ఉన్నాయి. కిందకెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. ఈ కలర్ గూడా సూపర్ ప్రిట్టీగా ఉంటదనమాట. సో, ఇప్పుడు సమ్మర్‌లో ఎవరైనా వచ్చినప్పుడు మనం డ్రింక్స్ అవి సర్వ్ చేస్తూ ఉంటాము. షర్బత్ లాంటిది లేదా జ్యూస్ లాంటిది. సో, వీటిలో బావుంటది. అండ్ సిజర్స్ వచ్చేసి 2 కలిపి 299 సిజర్స్ మీరు ఇంకెక్కడ కొనకండి. ఐకియాలో మాత్రమే కొనండి. ఎందుకంటే ఇవి అసలు ఎంత పనిచేస్తాయో అండ్ ఆల్సో నైఫ్ షార్ప్‌నర్ ఒకటి పెట్టుకున్నారనుకోండి, సిజర్స్ కూడా షార్పెన్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఎప్పటికి గూడా బావుంటాయన్నమాట. సో, నేనైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపించింది నాకు కుక్‌వేర్‌ది విత్ లిడ్ అనమాట. 1190 దీని ప్రైస్. కానీ సమ్‌హౌ ఇదంతా బరువు లేదనిపించింది నాకు. ఎప్పుడైనా గానీ స్టీల్ కుక్‌వేర్ తీసుకునేటప్పుడు బాటమ్ చాలా మందంగా ఉండేది, బరువుగా ఉండేది చూసి తీసుకోవాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇలా కొంచెం లైట్ వెయిట్‌లో ఉంటాయో
కొంచెం కష్టం, అడుగు మారుతుంటది. వీటిలో ఏంటంటే ఇంక ఓన్లీ సాంబార్, రసం లేదా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి మాత్రమే చేసుకోగలుగుతాం అనమాట. సో, చూసి తీసుకోండి. అన్ని జనరల్‌గా ఐకియాలో కుక్‌వేర్ బావుంటది. కొన్ని కొన్ని లైట్ వెయిట్ వస్తాయన్నమాట ఇట్లా. అండ్ ఈ ప్లాంట్స్ కూడా ఇది కూడా సేల్‌లో ఉంది. 499 ఏమో ఇది దీని పాట్ అనమాట. సో, పాట్‌కి అంత కాస్ట్ నాకు చాలా ఎక్కువ అనిపించింది గానీ, ప్లాంట్ అయితే బావుంది. సో, ఇంకా న్యాచురల్ ప్లాంట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను వీడియోలో. లాస్ట్‌లో చూపిస్తాను. నేనేమనుకున్నా అంటే లోపలికెళ్ళేసరికి అస్సలు స్టోర్ మొత్తం డిఫరెంట్ అయిపోయి ఉంటదనుకున్నా. ఎందుకంటే 3 నెలలు నేను వెళ్ళలేదు గదా! సో, ఐకియా వాళ్ళు మొత్తం మార్చేసి ఉంటారనుకున్నా గానీ మొత్తం మార్చలేదు. ఎలా ఉందో అలానే ఉంది. పెద్దగా నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేసి ఇవి అటు పెట్టారు, అవి ఇటు పెట్టారు అని చెప్పేంత లేదు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అవి నేను ఎలాగో చెప్తాను వీడియోలో. అండ్ ఇదొచ్చేసి ఈ ఫ్లవర్ 149 అండ్ ఈ ఫ్లవర్ వేజ్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. కానీ నాకెందుకు రెడ్ కలర్ ఫ్లవర్స్ అందులో సూట్ కాలేదనిపించింది. లాస్ట్ టైం లిల్లీస్ పెట్టారు వైట్‌వి, అవి చాలా బాగా సూట్ అయినాయి. ఇంకొకటి నాకు ఇది ఎంత నచ్చిందో తెలుసా? దీని ప్రైస్ వచ్చేసి 2480. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకొని పక్కన కూడా పెట్టేయొచ్చు. చాలా చాలా క్యూట్‌గా ఉంది. నాకు పిల్లల ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి చైల్డ్‌హుడ్‌ని నేను ఎంత మిస్ అయితానో ఇప్పుడు గూడా. ఎన్ని టాయ్స్ ఉండేయంటే వాడికి అసలు లేని టాయ్ అంటూ ఉండేది కాదనమాట. సో, ఇలాంటివన్నీ కొన్నాను. సో, ఇవన్నీ కూడా చాలా మంచి మెమరీస్ అండి పిల్లలకి. మనం అన్నీ ఇలాంటివి కొనిస్తూ ఉండాలి. సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళు గూడా అందులో కూర్చొని చక్కగా బుక్ చదువుకుంటూ ఉంటారు. సో, నేను చాలా ప్యాంపర్ చేస్తాను కిడ్స్‌ని. ఐ డోంట్ నో అబౌట్ యూ. సో, ఇంకా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సోఫా. ఈ కలర్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ అండి. సో, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇంట్లో లైట్ కలర్స్ ఉంచి ఫర్నిచర్ డార్క్ కలర్స్ ఇట్లా బ్రైట్ కలర్స్ వేయడం. టోటల్ సోఫా మీకు 50,000 పడతది. ఓన్లీ 2 సీటరే 34,000. ఇంక మళ్ళీ సింగిల్ సీటర్ ప్లస్ దానికి ఫుట్ స్టూల్ గూడా వచ్చింది. మొత్తం సెట్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది నాకెందుకో గాని. నేను ఎక్స్‌క్లూజివ్‌గా వ్లాగ్స్ కోసం ఒక కొత్త ఛానెల్ స్టార్ట్ చేశా నా పేరుతోనే. టాప్ కామెంట్‌లో లింక్ ఉంటది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ అన్నీ గూడా ఆ ఛానెల్‌లో వస్తాయి. షాపింగ్ వ్లాగ్స్ అన్నీ గూడా ఈ ఛానెల్‌లో వస్తాయి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, ఇంకొకటేంటంటే ఫ్యాబ్రిక్స్ మీద ఎక్స్‌ట్రా 20% ఆఫ్ ఉందండి. కొన్ని ఫ్యాబ్రిక్ ఐటెమ్స్ మీద. లైక్ కిచెన్ టవల్స్ ఉన్నాయి, లేదా కొన్ని సోఫాలున్నాయి. వాటి మీద సెలెక్టెడ్ పీసెస్. ఇంకా సమ్మర్ రాబోతుంది కాబట్టి మనం బాల్కనీలో కూర్చుంటూ ఉంటాం. వాటి కోసం 30,000 దగ్గర నుంచి 4,000 దాకా డిఫరెంట్ డిఫరెంట్ చైర్స్ అయితే ఉన్నాయి. మనకి సూట్ అయ్యే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇదొచ్చేసి ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి. ఇది నేనెప్పుడు ఇంక్లూడ్ చేయలేదు. 3,990. అందుకనే ఒకసారి చూపిచ్చేస్తున్నాను. ఇది గూడా బావుంటదనమాట. అండ్ ఇంకా సోఫాలు గూడా కొన్ని కొత్తవొచ్చాయి. ఒక్కసారి చూసేయండి. నాకు సోఫాలు ఇలా దగ్గరికి వేసి, మంచి అన్ని కుషన్స్ వేసుండి, అలా టీవీ పెట్టి, ఒక చిన్న రూముంటే ఎందుకో ఎక్కువ కోజీగా అనిపిస్తది. రాదర్ దాన్ బిగ్ లివింగ్ రూమ్ దూరం దూరం వేసిన సోఫాస్ కంటే. అండ్ ఇవొచ్చేసి గోల్డెన్ కలర్‌వి సైడ్ టేబుల్ అండ్ సెంటర్ టేబుల్. సైడ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 6,990. గోల్డెన్ కలర్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ అవన్నీ గూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి గాబట్టి చూపిస్తున్నా. ఇవి ఒకే ఒక్కసారి చూపించినట్టున్నాయి ఇంతకుముందు. ఇవి గూడా న్యూ అరైవలే. అండ్ సెంటర్ టేబుల్ వచ్చేసి 11,990. అండ్ క్వాలిటీ అయితే అసలు మీరు ఆలోచించే అవసరమే ఉండదండి. చాలా చాలా బావుంటాయి. జనరల్‌గా ఏమంటారంటే ఐకియాలో ఫర్నిచర్ అంత బాగోదు అంటారు గానీ, అది ఏంటంటే మీరు మరీ ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీవి తీసుకుంటే బడ్జెట్‌కి తగ్గట్లుగానే ఉంటాయి. కానీ మీరు కొంచెంగా స్పెండ్ చేసి మంచివి తీసుకుంటే మాత్రం ఐకియాలో థింగ్స్ బావుంటాయండి. అండ్ ఇంకొక విషయం తెలుసా? ఐకియాలో బై బ్యాక్ పాలిసీ వచ్చింది. అంటే మీ ఇంట్లో ఉన్న ఐకియా ఫర్నిచర్ ఏదైతే ఉందో ఓల్డ్ వన్ మీరు ఐకియాకి సేల్ చేసేయొచ్చు దాన్ని. వాళ్ళే కొనుక్కుంటారు. దాన్ని కొద్దిగా రిఫర్బిష్ చేసేసి మళ్ళీ సర్క్యులర్ హబ్‌లో పెడతారనమాట. యాజ్ ఈజ్ అని ఉంది గదా! అక్కడ పెడతారు. సో, ఐకియా యాప్‌కెళ్ళి చూడండి మీకు తెలుస్తది. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి స్టోరేజ్‌వి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ వైలెట్ కలర్ పెట్టారు. 350 బాక్స్, 100 రూపీస్ లిడ్ అనమాట. మీరు కిడ్స్ రూమ్‌కి ఏమన్నా మేకోవర్ లాంటివి చేద్దామంటే చూడండి. అండ్ ఈ టీవీ యూనిట్ వచ్చేసి కొత్తగా వచ్చింది. నేను ఇది హ్యాండిల్స్ లేవు ఎలానా అనుకోని కొద్దిసేపు అడ్డదిడ్డంగా తెరిచాను. తర్వాత అర్థమైంది ప్రెస్ చేస్తే వచ్చేస్తది అనేసి. సో, ఒక్కోసారి నాలో దాన్నేమంటారు సొఫిస్టికేషన్ ఉండదనమాట. నేను టకా టకా లాగేస్తాను.
సో దీని ప్రైస్ వచ్చేసి 38,800. మంచి రోజ్ కలర్ అనమాట, వైట్ అండ్ రోజ్ కలర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టీవీ యూనిట్. సో ఎంత బాగుంది చూడండి. సో మినిమల్ అసెంబ్లీ ఉంటుంది దీనికి. అర్బన్ క్లాప్లో మనం బుక్ చేసేసుకొని అసెంబ్లీ అనేది చేపించుకోవచ్చు. దానికి ఇంకొక 500 అవుతాయి అనుకోండి. ఈ బ్యాగ్ ఉంది కదా, ఇవి నా దగ్గర 2 ఉన్నాయి. ఈచ్ వన్ 49 రూపీస్ అనమాట. ఇది షూస్ వేసుకోవడానికని నాకు ఇవాళే తెలిసింది. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నా నేను ఇంతకుముందు బిజినెస్ పెట్టాను కదా బాక్సెస్లోది. దాని లోపల చిన్న చిన్న ఐటమ్స్ ఉండేవి, అవి ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికని కొన్నాను. అప్పుడు నాకు తెలియదు, నేను వేరే సెక్షన్లో నార్మల్గా తీసుకున్నా. సో ఇవాళ షూస్ బ్యాగ్ అని చూసినప్పుడు అర్థమైంది, ఓకే ఇందులో మనం ఏదో ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి కానీ షూస్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సిరామిక్ బౌలే అండి, బ్లాక్ కలర్ది. తీసుకుందాం అనుకున్నా నేను, బట్ ఎందుకు నాకు ఇవాళ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళే మూడ్ లేకుండే, అందుకే నేను అసలు 2-3 నచ్చినా కానీ తీసుకోలేదు. 49 రూపీస్. ఎందుకంటే నేను కెమెరాలో అది చూపిస్తూ ఉంటాను కదా, బ్లాక్లో కానీ మనం వెజిటబుల్స్ అవి చూపించినట్లయితే కళ్ళకి బాగుంటుంది అనమాట, బాగా కనిపిస్తుంది. అండ్ పాస్తా కూడా స్టార్ట్ చేశారండి ఐకియాలో. నేనైతే ఇప్పటివరకు తీసుకోలేదు. బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళాను అంటే ఇక నేను కొనాలనుకునే అన్ని కొంటాను, అంతేగాని అప్పుడొకటి అయితే కొన్నాను. అండ్ వెడ్నెస్డేస్ వచ్చేసి హ్యాపీ డేస్ అనమాట. మీరు ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా కానీ, మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది కదా కింద, ఏవి తీసుకున్నా కానీ బై 2 get 1 ఫ్రీ. ఆల్సో బయట పైన క్యాఫెటేరియాలో కూడా కొన్ని ఐటమ్స్ మీద 50% ఆఫ్ ఉంటుంది అనమాట. లైక్ మీట్ బాల్స్ మీద కానీ లేదా బిర్యానీ మీద అట్లా సమ్ ఐటమ్స్ అట్లా ఉంటుంది. ఇంకా ఇది కూడా అంతే, ఇందాక చూపించా కదా డబుల్ కలర్ డిన్నర్ సెట్ అని, ఇక్కడ కూడా పింక్ అండ్ బ్లూతో పెట్టారు. చాలా బాగుంది, మంచిగా కళ్ళకి చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈచ్ పీస్ కింద మనం కూడా తీసుకోవచ్చు, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి నాకు ఇది చాలా బాగా నచ్చింది. అన్నీ సెపరేట్గా కొనుక్కోవాలి. మొత్తం ప్రైస్ వచ్చేసి మనకి 43,000 అట్లా పడుతుంది అనమాట. చాలా నచ్చింది నాకు, ఎందుకో చాలా క్లాసీగా ఉంది అనిపించింది. చైర్స్ వచ్చేసి 7950 2, బెంచ్ ఒక 10,000 16,000 అండ్ టేబుల్ చాలా బాగుంది, మంచి సైజ్ అండ్ నలుగురికి చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. బెంచ్ మళ్ళీ ఇట్లా సెపరేట్గా తీసుకోవాలి. సో ఇట్స్ రియలీ గుడ్. బెంచ్ మోడల్ మనం ఇంతకుముందు చూడలేదు కదా, అందుకే డీటెయిల్గా చూపించాను. ఇంకోటి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి. లాస్ట్ ఇయర్ అంతా మనం గ్రీన్ చూసాము, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్రిక్ రెడ్ అనుకోవచ్చు, రస్ట్ ఆరెంజ్ అనుకోవచ్చు, ఇట్లా ఆ షేడ్ అనమాట. అండ్ బ్లాక్తో కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ సేమ్ కలర్ చూడండి, రెడ్ కలర్ చైర్స్ అండ్ వుడెన్ టేబుల్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఇట్లా డిఫరెంట్ ఉంది. ఈ టేబుల్ వచ్చేసి 40,000 వరకు ఉందన్నమాట. అండ్ న్యూ అరైవల్, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన వీడియోస్లో చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీవి నార్మల్ క్వాలిటీతో వస్తాయి, అదే కొంచెం హై కాస్ట్ పెట్టి తీసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ 1,290 రూపీస్. దీంట్లో ఇట్లా 3 స్టేర్స్ లాగా వస్తుంది అనమాట, గ్లాస్ది. సో దీని మీద మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టొచ్చు, కప్ కేక్స్ పెట్టొచ్చు, లేదా స్నాక్స్ వేయచ్చు, చాక్లెట్స్ వేయచ్చు. బర్త్డే పార్టీస్కి అట్లా చాలా బాగుంటుంది. అండ్ దివాళీకి డెకరేషన్ కింద చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఎక్కువగా పార్టీస్ హోస్ట్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. సో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బాక్సెస్ ఇంతకుముందు నేను చూపించలేదు అనుకుంటా, అందుకే చూపిస్తున్నాను. ఇవి నాకు తెలిసి ఒక 1,000 రూపీస్ ఉండొచ్చు, 1,000 or 1,200. గ్లాస్ బాక్సెస్ విత్ ప్లాస్టిక్ లిడ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒక కిచెన్ దాని మీద పెట్టేసి ఉండే అనమాట. సో ఇవి లంచ్ బాక్స్ కింద కూడా బాగానే ఉంటాయి, మీరు గ్లాస్ది తీసుకెళ్ళగలిగితే. అండ్ ఆల్సో నేను అన్ని కిచెన్స్ కూడా, ఇక్కడ మీరు చూసే కిచెన్స్ అన్నీ కూడా కిచెన్ టూర్ విత్ డ్రావర్స్ అన్నీ ఓపెన్ చేసి కిచెన్ టూర్స్ చేశాను. లాస్ట్లో నేను ఐకియా ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను వీడియో అంతా అయిపోయిన తర్వాత, దాని మీద క్లిక్ చేసి చూడండి. మీరు ఈ కిచెన్స్ అన్నీ చూడొచ్చు, మీరు ఒకవేళ ఇంటీరియర్స్ చేయిస్తున్నట్లయితే. నేను ఇందాక నుంచి ఇవి దూరం నుంచి చూసి ఏంటి ఇవి నేను చూడనివి, నాకు అర్థం కానివి ఏంటి అనుకున్నా. ఇవి కిడ్స్ బాత్రూంలో పెట్టడానికండి, సోప్ డిస్పెన్సర్ అనమాట. నాకు దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమైంది, దీంట్లో 2-3 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, గ్రీన్, బ్లూ ఇట్లా. అండ్ ఇది వచ్చేసి మగ్ అనమాట. సో బాగుంది అసలు. మీరు కిడ్స్ రూమ్ ఏమన్నా రీడూ చేయాలి అనుకుంటే ఇప్పుడు చేయొచ్చు. ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కదా, కిడ్స్ స్టఫ్ కూడా ఎక్కువ ఉంది, అందుకే నేను పర్టికులర్గా కిడ్స్ స్టఫ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని ఎంగేజ్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. సో వాళ్ళకి ఏమైనా కొనిస్తూ ఉండాలి, లేదా వాళ్ళని ఏదైనా ఆడిస్తూ ఉండాలి కదా. అండ్
కిడ్స్ బెడ్‌ని మీరు ఎక్కువగా డబ్బులు పెట్టకుండా మోడిఫై చేయాలి అంటే, ఇలా ఒక చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి 3,500 అండి. సింపుల్ ఒక నార్మల్ సింగిల్ కాట్ బెడ్‌ని మంచిగా కిడ్ ఫ్రెండ్లీ బెడ్ లాగా తయారు చేసేసింది చూడండి. బావుందిది 3,500 అండ్ దీన్ని తర్వాత తీసి ఫోల్డ్ చేసి పెట్టేయొచ్చు గూడాను. నార్మల్ బెడ్డే ఇది. జస్ట్ ఇట్లా టక్ చేసేసారు లోపలికి. సో, మీ పిల్లల రూమ్‌ని కొద్దిగా స్పెషల్‌గా చెయ్యాలి అనుకుంటే ఇలా చేసేసి లోపల లైట్స్ పెట్టడం అలా చేయొచ్చు. ఇదైతే 899 తెలుసా? చాలా క్యూట్‌గా ఉంది. యాక్చువల్‌గా ఎస్పెషల్లీ అమ్మాయిలకి వాళ్ళ రూమ్‌లో ఇలాంటివన్నీ గూడా బాగా నచ్చుతాయి. సో, ఇలాంటివి చేసి వాళ్ళని హ్యాపీ ఫీల్ చేయొచ్చు. అయితే బాయ్స్‌కి గూడా ఇంకొకటుంది. సో, ఇందులో ఏంటంటే 1480 ఇదేంటంటే ఇట్లా ఇంకా ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తాయన్నమాట. సో, వాళ్ళకొక ప్రైవసీలా ఉంటది. లోపలికెళ్ళి బుక్ చదువుకోవడము ఇవన్నీ గూడా. సో, వాళ్ళనలా ఎంగేజ్ చేసుంచొచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా కిడ్స్ స్టఫ్ కొనాలి అనుకుంటే చూపిస్తున్నాను. ఎందుకంటే కిడ్స్‌వి చాలా ఎక్కువొచ్చింది మొత్తం గూడా ఐటెమ్స్. అండ్ ఒక్కసారి సాఫ్ట్ టాయ్స్ గూడా చూపిస్తున్నాను. ఒక్కోసారి నాకనిపిస్తది నా కోసం నేను గూడా సాఫ్ట్ టాయ్స్ కొనుక్కుంటే బావుంటదేమో అనేసి. వీటికంటే గూడా నాకు చిన్నప్పుడు బార్బీ డాల్ కొనుక్కోవాలి అనేసి ఉండేది. సో, మనకి డాల్ కొనుక్కునే అంత లేదనమాట చిన్నప్పుడు. సో, ఇప్పుడు కొనుక్కుంటే పోలా అనిపిస్తా ఉంటదనమాట అప్పుడప్పుడు. యూఎస్‌లో మా ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ ఉండేది. దానికి ఇద్దరు అమ్మాయిలు. సో, వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా వాళ్ళ డాల్స్ తీసుకొని, వాటికి జడలేసి, వాడికి డ్రెస్సులు మార్చి, షూస్ మార్చి, అట్లా వాళ్ళకంటే ఎక్కువ మేము ఆడుకునేవాళ్ళం అనమాట. సో, ఇంకా అది కిడ్స్ సెక్షన్. ఇంక పైన బయటకొచ్చేసిన తర్వాత కెఫెటేరియా దగ్గర ఇవి సైడ్‌లో పెట్టున్నాయి. 249కి రెండండి పీలర్స్. పీలర్స్ ఓకేగా ఉంటాయి. ఐకియావి నా దగ్గర గూడా ఉంది. ఇంకొకటేంటంటే ఇది 129కి నా దగ్గర నార్మల్‌గా పెద్దదుందనమాట ఎలక్ట్రిక్‌ది సిట్రస్ జ్యూసర్. కానీ నాకు అది తీయాలి అంటే ఒక్కోసారి బిజీ ఉన్నప్పుడు లేదంటే ఒకటే ఫ్రూట్ ఉంది దాని జ్యూస్ తీయాలి అన్నప్పుడు ఇది ఈజీ అనిపిస్తది 129. సో, తీసుకోవచ్చు. ఒకటి ఇంట్లో ఉంటే బానే ఉంటది. సో, మనం పై ఫ్లోర్ అంతా గూడా ఫినిష్ చేసేసాము. ఇప్పుడు కిందకెళ్తున్నామనమాట. నేను ఇవాళైతే లంచ్ కూడా ఐకియాలోనే చేశాను. సో, ఓకే. రైస్ లేకుండే. ఏదో అడ్జస్ట్ అయ్యి అలా తినేసాను. గ్యాస్ లేకపోవడం వల్ల వాళ్ళు గూడా కొద్దిగా డౌన్ సైజ్ చేస్తున్నట్లున్నారు. అండ్ మీకు గుర్తుందా? ఇంతకుముందు నేను ఈ డబ్బా చూపిచ్చాను. దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ లేదా ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా బావుంటది. ఇంతకుముందు వైట్ కలర్‌లో ఉండేది. దీని ప్రైస్ 299 ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చిందనమాట. ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ప్రోడక్ట్‌ని డిఫరెంట్ కలర్స్‌లో కూడా తెస్తూ ఉంటారు. సో, ఈ కలర్ గూడా బావుంది. ఫ్రిడ్జ్‌లో అంటే ఇప్పుడు ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇలాంటివి మనం ప్రతి కూరలోకి వాడతాం. అలాంటివన్నీ డబ్బాలో వేసుకుంటే 4, 5 డబ్బాలు తీసే బదులు ఇదే తీసేయొచ్చనమాట. అండ్ ఇదొచ్చేసి మగ్గండి 399. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది నాకు చాలా రోజుల తర్వాత తెలిసిందే. ఇది ఎలా వర్క్ అయిద్ది అనేసి. దీని లోపల స్టిక్ ఉంది గదా! దాన్ని తీసేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా మనం ఏదైనా డ్రింక్ తయారు చేసుకొని మళ్ళీ ఆ స్టిక్ అట్లా పెట్టేస్తే లోపల అది ఎక్కువ సేపు చల్లగా ఉంటదనమాట. అండ్ ఆల్సో ఇట్లా షేక్ చేసి వేయడానికి కూడా బావుంటది. షర్బత్లు కానీ, జ్యూసెస్ కానీ చేసినప్పుడు. అండ్ కొన్ని బౌల్స్ ఇలా కొత్తవొచ్చాయి. సో, జస్ట్ చూపిస్తున్నా. నాకైతే ఇది ఒకటి తీసుకోవాలి అని ఉంది. ఏమైనా అందంగా చూపించడానికి అనేసి. రైట్ నౌ నేను కొంచెం షాపింగ్ తగ్గిచ్చాను. అందుకే ఎక్కువ ఏమి కొనట్లేదు. అసలిప్పుడైతే ఇప్పుడు మామ్స్ ఎంత కూల్ గదా! మన పిల్లలు ఇలాంటివి తీసుకొచ్చి చూపిస్తే అబ్బా! ఎంత ఎస్థెటిక్‌గున్నాయి అంటాం మనం. అదే మన మమ్మీ వాళ్ళైతే ఏంటి బొచ్చెల్లా ఉన్నాయి ఆడ పెట్టు అనేవాళ్ళు. అది చూసి నాకదే అనిపిచ్చింది. నేనైతే ఇది ఎప్పటికి కొనగలిగేదాన్ని కాదు. ఇప్పుడు పిల్లలు చాలా లక్కీ అనేసి. బేకింగ్ సెక్షన్ మీద నేను డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను. సో, అది మీరు మిస్ అయ్యి ఉన్నట్లయితే ఐకియా ప్లేలిస్ట్ యాడ్ చేస్తా కదా! దాంట్లో చూసుకోండి. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీరు బేకింగ్ అది చెయ్యాలి అనుకుంటే. సో, చాలా మంచి ప్రైస్ రేంజ్‌లోనే ఉంటాయి. మీకు 300 లోపే మంచి బేకింగ్ ట్రే వస్తది. ఇంకొక కొత్త ఐటెమ్ వచ్చిందండి. ఓన్లీ ఫర్ 599. దీని ఫంక్షనాలిటీ ఎలా ఉందో నాకైతే తెలీదు. నేను యూజ్ చేయలేదు. వెజిటబుల్ చాపర్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా నేను ఐకియాలో. సో, బానే ఉండుంటది అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఇది ఎంత షార్ప్‌గుంటది ఏంటి అనేసి. సో, దీని లోపలొచ్చేసి ఇట్లా బ్లేడ్ వచ్చిందనమాట. దీన్ని ఇందులో పెట్టేసి మన పిజియన్ చాపర్ ఉంటది చూసారా? థ్రెడ్‌తో లాగేది. అదే తిప్పే టైపు. సో, పర్లేదు చాలా ఈజీగుంది. మరి
రియల్గా వాడేటప్పుడు లోపల అవన్నీ వేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఈ నైఫ్ ఒకటి చాలా బాగుందండి, 599. ఐకియా నైఫ్స్ చాలా చాలా బాగుంటాయి, అసలు ఇంక తిరుగులేదనమాట, అంత బాగుంటాయి. సో ప్రాపర్ నైఫ్ ఉంది అంటే మన పని చాలా ఈజీ అయిపోద్ది కిచెన్లో. అండ్ ఈ వాక్ వచ్చేసి 999. సో జస్ట్ ఇన్ కేస్ మీరు నాన్ స్టిక్ది కొనాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇదేమంత బరువుగా అట్లేమీ లేదు కానీ చైనీస్ డిషెస్ అవి చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి 1000 రూపీస్ అనమాట. దీనికి లిడ్ లేదు, అదొకటి చూసుకోండి. సో నాన్ స్టిక్ వాడొద్దు వాడొద్దు అని ఎంత అంటున్నా కానీ మన లోపల ఒకటి ఉంటుంది కదా, ఒక్క నాన్ స్టిక్దైనా ఉండాలి. ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు, టైం లేనప్పుడు, పిల్లలకి ఫాస్ట్గా బాక్సెస్ పెట్టేటప్పుడు నాన్ స్టిక్వి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ గరిటెలు కూడా ఉన్నాయండి, ఒక 3 499 అనమాట. ఇవైతే డెఫినెట్గా చాలా బాగుంటాయి వీటి క్వాలిటీ. కొన్ని విషయాల్లో అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను, ఐకే ఐటమ్స్ నేను వాడిన విషయాల్లో, వాడిన థింగ్స్లో. మిగిలిన అన్నీ అయితే మనం చెప్పలేము, 99% అయితే బాగానే ఉంటాయి. అండ్ సమ్మర్ కాబట్టి బయట అటు ఇటు వెళ్ళలేము కాబట్టి హ్యాపీగా పిల్లల్ని తీసుకొని ఐకియాకి వెళ్ళొచ్చని చాలామంది వచ్చారు పిల్లల్ని తీసుకొని. సో బాగుంటుంది, పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కొంచెం, కాకపోతే అవి ఇవి కొనియమని అడుగుతారు. ఇంకా ఇలా ఒక మీడియం సైజ్ దోశ ప్యాన్ కూడా ఉందండి, ఇది 599 ఉన్నట్లుంది. ఆమ్లెట్ ప్యాన్ కూడా ఒకటి ఉందన్నమాట దీని పక్కనే. ఇవేంటంటే ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కోసారి కనబడవు. అందుకే నేను ఎప్పుడైతే కనిపించాయో అప్పుడు మీకు చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి కెచప్ వేసుకోవడానికి, లేదా ఏమైనా సాసెస్ మీరు చేసుకుంటే వేసుకోవడానికి 99 రూపీస్ అనమాట. ఇవన్నీ నేను చూపిస్తానా, నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఉండదు. నైఫ్ షార్ప్నర్ కోసం చూస్తున్నా నేను ఇంకోటి తీసుకుందాము అనేసి, చిన్నది, బట్ అస్సలు దొరకట్లేదు. మళ్ళీ ఏదో ఒక మంత్లో దొరుకుతుంది. ఈసారి ఐకియాకి నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా ఒక 10 days ఆగి, ఎందుకంటే ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి సిలికాన్ స్పూన్ అండి. మీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, నేను రెగ్యులర్గా వాడే సిలికాన్ స్పూన్ని ఈ మధ్య చాలా తగ్గించా అనమాట వాడడం. సో ఎందుకులే, తెలిసి తెలిసి వాడడము, సిలికాన్ అయినా కానీ ఎందుకు స్టీల్ స్పూన్ వాడితే బెటర్ కదా అని, అందుకే మీకు కూడా చెప్తున్నాను. తెలుసుకొని వాడితే ఓకే. అండ్ ఇది వచ్చేసి కిచెన్ టవల్స్ 2 399. ఫ్యాబ్రిక్స్ మీద 20% ఆఫ్ ఉంది కొన్ని సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ మీద. సో కిచెన్ టవల్స్ బాగానే ఉంటాయి కానీ నాలాగా వైట్వి మాత్రం కొనకండి. నేను ఎందుకో అసలు ఏ మూడ్లో ఉన్నానో ఏమో చాలా వైట్వి కొనేసాను. తర్వాత అసలు ఐ రిగ్రెట్, ఎందుకంటే మరీ వైట్ అవ్వడం వల్ల దాని మీద కాఫీ పడినా ఏది పడినా ఆ మరకలు అలా ఉండిపోయాయి అనమాట, కొన్ని వేస్ట్ అయిపోయాయి నా దగ్గరవి. సో వైట్వి తీసుకున్న ఒక్క సెట్ తీసుకోండి అంతే. ఇట్లా డార్క్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, యూజ్ చేయడానికి మెయింటైన్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాను నేను. లెఫ్ట్ సైడ్ ఫినిష్ అయిపోయింది, రైట్ సైడ్కి వచ్చాను. టిన్ బాక్సెస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇవే అండి. ఇవి క్రిస్మస్ ముందు వచ్చాయి అండ్ అప్పటి నుంచి కూడా ఇంకా ఇంకా పెంచుతూనే ఉన్నారు వీటి స్టాక్. చాలా బ్యూటిఫుల్గా అసలు సూపర్ క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, కాఫీ అండ్ షుగర్, అసలు ఎంత బాగున్నాయి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటివన్నీ కూడా న్యూ. ఐకియా ఏంటంటే మన ఇంట్లో ఉండి పక్కనింట్లో ఉన్నా కానీ అబ్బా సేమ్ టు సేమ్ ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండదు కదా, నాకైతే ఉండదు. ఇప్పుడు గ్లాస్ బౌల్స్ ఉన్నాయి అనుకోండి, అవి మన ఇంట్లో ఉండి పక్కనింట్లో ఉన్నా కానీ మనకి ఏమనిపించదు. కానీ వేరే చోట కొన్నవి ఏమైనా ఉంటే మాత్రం అబ్బా సేమ్ టు సేమ్ ఉన్నాయి అనిపిస్తుంది. ఐకియా ప్రొడక్ట్స్ మాత్రం అట్లా అనిపించదు. సో కామెంట్ చేయండి మీకు అలా అనిపిస్తుందో లేదో. ఇది కొత్తగా వచ్చింది, ఇది 279 అనుకుంటా. సో కొత్తగా వచ్చింది, ఇది కూడా అంతే, టిన్ది, లోపల ఏమైనా స్నాక్స్ అవి వేసుకోవడానికి. ఇవేంటంటే అందంగా ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ మీద నార్మల్గా పెట్టినా కానీ లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గ్లాస్వి లైట్ పింక్ కలర్లో వచ్చింది అనమాట, న్యూ డిన్నర్ సెట్. జస్ట్ ఒకసారి చూపిస్తున్నా, కానీ ఎందుకు నాకేమనిపిస్తుంది అంటే గ్లాస్వి కొంచెం ఎక్కువ బరువు ఉంటాయి, సిరామిక్వి బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. బట్ దాంట్లోనే గ్లాసెస్ ఉన్నాయి, అవి మాత్రం అస్సలు బరువు లేవు. సో ఒకసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది కూడా న్యూ అరైవల్. ఈ కలర్ సంథింగ్ డిఫరెంట్, అసలు వంకాయ కలర్ టైప్లో వచ్చింది 2 కలర్స్లో, చాలా బాగుంది. ఇది కూడా, ఇది న్యూ అరైవల్. ఇంక నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఏదైనా కానీ పీస్ వైజ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో ప్లేట్ వచ్చేసి 599, ఇంకా పెద్ద బౌల్ అయితే 799, చిన్న బౌల్ అయితే 399 అలా ఉంటాయి. ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనం తీసుకోవచ్చు అనమాట. నేనైతే అన్ని వైట్వే కొన్నాను, వైట్వి అన్నిటికంటే చీపెస్ట్. అండ్ ఆల్సో
బరువు కూడా చాలా తక్కువ ఉంటాయి అవి. సో నేను అవే వాడుతున్నాను. ఇది వచ్చేసి 21 పిక్నిక్ సెట్ అండి. 4 గ్లాసులు వచ్చాయి అండ్ ఇలా ప్లేట్స్ వచ్చాయి. ఈ ప్లేట్స్ అన్నీ ఈ ఎల్లో దాంట్లో వేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవి, అంటే డిస్పోజబుల్ కాకుండా మనం మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు రీయూజ్ చేసేలాగా గుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో చేశారు అనిపించింది నాకు. ఓవరాల్గా సెట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. 999 దీని ప్రైస్. సో 21 అంటే లెక్కేసుకోండి మీరు. ఆ ఎల్లోది ఒక పీస్, 4 గ్లాసులు, మిగిలినవి లోపల ప్లేట్స్ అనమాట. ఇంకా పిల్లలకి ఇలా కలర్ కట్లరీ అండ్ ప్లేట్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవి న్యూ అనమాట. సో నేనైతే ఇంతకు ముందు చూడలేదు. అండ్ ఆల్సో కిడ్స్ సెక్షన్లో ఉండేవేమో అవి తెచ్చి డైనింగ్ సెక్షన్లో పెట్టారు. అండ్ ఇందాక చూపించాను కదా బ్లాక్ కలర్ అని, ఎంటైర్ డిన్నర్ సెట్ ఇక్కడైతే ఉంది. బ్లాక్ డిన్నర్ సెట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది న్యూ అరైవల్. ఇది ఎంత బాగుంది తెలుసా. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ ఇక తీసేసుకుంటా అన్నట్లే ఉన్నా. 99 రూపీస్కి ఆర్టిఫిషియల్ పుదీనా ప్లాంట్. ఇది నార్మల్గా వీడియోస్ షూట్ చేసేటప్పుడు పక్కన మనం రియల్ ప్లాంట్ పెట్టలేం కదా, మట్టి అదే ఉంటుంది. సో ఇది పెడితే బాగుంటుంది అనిపించింది, కానీ నాకు బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళే ఓపిక అస్సలు లేదు. అందుకే నేను ఇంక ఏవి నచ్చినా కానీ చూసి ఆడ పెట్టేసి వచ్చా అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే అలా ముందుకు వస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ సెక్షన్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి అన్ని రకాల గ్లాసెస్ ఉంటాయి. పైన మనం పింక్ చూసాం కదా, దాంట్లోనే 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ డార్క్ బ్లూ పర్పుల్ కైండ్లో ఉందన్నమాట. కానీ నాకు ఎందుకు లైట్ కలర్స్ ఎక్కువ నచ్చాయి. అండ్ ఇవి నాకు తెగ నచ్చాయండి. 179 ఈచ్ గ్లాస్. బా అసలు ఎంత క్లాసీగా ఉందంటే, దీంట్లో జ్యూస్ కానీ కూల్ డ్రింక్ కానీ వేసిస్తే చాలా బాగుంటుంది. అసలు ఆ పట్టుకోవడానికే అసలు ఫ్రాస్టెడ్ గ్లాస్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. లైట్ బ్రౌన్ కలర్. 179 ఈచ్. అసలు చాలా చాలా నచ్చింది నాకు. బట్ ఐ డింట్ టేక్. బట్ న్యూ అరైవల్ అనమాట. ఉంటుంది అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఈ గ్లాసెస్ ఉన్నాయి నా దగ్గర. 799కి 4. అస్సలు బరువు ఉండవు. సూపర్ ఈజీ. నేను అవి రెగ్యులర్గా వాడుతున్నాను. ఇంకోటి వచ్చేసి ఈ టీ గ్లాస్ అండి, 50 రూపీస్. ఇది షార్ట్ గ్లాస్ కాదు. ఇంతకు ముందు షార్ట్ గ్లాసెస్ ఉండేవి. షార్ట్ గ్లాసెస్ మరీ చిన్నవి కదా, దాంట్లో టీ సరిపోదు. ఇవి షార్ట్ గ్లాసెస్. సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు సైజు. సో వీడియో చూసి మీరు ఎక్కడ వెళ్ళి షార్ట్ గ్లాసెస్ కొంటారో అనేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. షార్ట్ గ్లాసెస్ కాదు, ప్రాపర్ టీ గ్లాసెస్ ఉన్నాయి. ఈచ్ 150 రూపీస్. సో ఇంకా మా ఇంట్లో టీ తాగేదాన్ని నేను ఒక్కదాన్నే కాబట్టి నేనేం తీసుకోలేదు. అండ్ బెడ్షీట్ సెక్షన్లో వచ్చేసి డిజైన్స్ కొత్తవి వచ్చాయి. ఫ్యాబ్రిక్ కూడా కొత్తది అనమాట. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఇంతకు ముందేమో పాలిస్టర్ మిక్స్ వచ్చేవి. నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా పాలిస్టర్ మిక్సే, కానీ ఇప్పుడు ప్యూర్ కాటన్ వచ్చింది అండ్ లైన్స్లో వచ్చాయి. బెడ్షీట్స్ ఎప్పుడైనా కానీ మీరు ప్లేన్ కానీ లైన్స్లో కానీ వేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఇల్లు కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. లైక్ హోటల్స్లో వాళ్ళు వేస్తారు కదా, ఆ లుక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నాకైతే ఫ్లవర్స్ బెడ్షీట్స్ అంత నచ్చవు. సో నాకు ప్లెయిన్స్ కానీ లైన్స్ కానీ ఇష్టం. అండ్ అయ్యో ఐకియాలో లైన్స్ లేవనుకున్నా, లైన్స్ వచ్చేసాయి ఫైనల్లీ. మంచి కలర్స్. నేను మళ్ళీ నెక్స్ట్ బెడ్షీట్స్ తీసుకుంటే నేను ఇవే తీసుకుంటానండి. నార్మల్గా నేను లూజ్ షీట్స్ కూడా తీసుకున్నా మొన్న మధ్య. అస్సలు కుదరట్లేదు. అవి రోజు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి, మళ్ళీ మంచిగా వేయాల్సి వస్తుంది. సో నేను ఫిట్టెడే తీసుకుంటా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, చల్లగా ఉండే బెడ్షీట్స్, కూల్ డువేస్ అనమాట. ఇది చూడండి, అసలు ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉందంటే చల్లగా ఉంటుంది అని అర్థం. ఈ బ్లాంకెట్ ఏంటంటే పైన ఉన్న నైలాన్ అల్లిక మొత్తం ఎట్లుంటుందంటే చలి బయటికి వెళ్ళకుండా చేస్తుంది అనమాట. అంటే మనం ఒక 5-10 మినిట్స్ ఏసీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా చలి అనేది అందులో ఆ కూల్నెస్ అనేది లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయి బయట ఉన్న వేడి లోపల రాకుండా ఉంటుంది. ఫస్ట్దేమో బ్లాంకెట్, సెకండ్ ఏమో మ్యాట్రెస్ ప్రొటెక్టర్. ఒక సైడ్ ఏమో వేడిగా ఉంటుంది, ఒకవైపు చల్లగా ఉంటుంది అనమాట. బ్లూ సైడ్ వేసుకున్నాం అనుకోండి పైకి వచ్చేలాగా, ఇంకా మనకి మ్యాట్రెస్ మీద కూడా చల్లగా ఉంటుంది వేడి తగలకుండా. సో ఇట్స్ రియలీ కూల్. మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా మనం పెయింటింగ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు సోవనీర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఒకసారి క్విక్గా చూపించేస్తాను, ఎందుకంటే చాలామంది మన ఇంటీరియర్స్ వీడియోస్ బాగా చూస్తూ ఉంటారు కాబట్టి. జస్ట్ ఇన్ కేస్ మీరు మీ ఇల్లుని రీడూ చేస్తున్నా లేదా ఇంటీరియర్స్ చేపిస్తున్నా, ఇల్లు కడుతున్నా కానీ ఒక్కసారి ఇవి చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేసి. నాకు ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు మా ఇల్లు కలర్ఫుల్గా చేయించాను, కానీ ఇంతకుముందు మా ఇల్లు అంతా కూడా
పేస్టల్ షేడ్స్లో ఉండేదన్నమాట. సో అప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక కలర్ యాడ్ చేయొద్దా అనేవాళ్ళు. అందరూ అలా అంటున్నారని ఇంకా నేను డార్క్ కలర్స్ వేపిచ్చాను ఫర్ ఏ చేంజ్. ఇంకా ఇప్పుడు మనం గార్డెన్ సెక్షన్లోకి వచ్చేసామండి. పెద్దగా న్యూ ఎడిషన్స్ ఏం లేవు. ఇవి కొంచెం కొత్తవి, 99 రూపీస్ అనమాట. ఈ క్యాక్టస్ అయితే ప్లాస్టిక్‌ది గానీ రియల్‌గా గుచ్చుకుంటుందసలు. సో, అలా డెస్క్ మీద అలా పెట్టుకోవడానికి బావుంటాయన్నమాట. పర్సనల్‌గా నాకు క్యాక్టస్ అంటే చాలా ఇష్టం. అంటే క్యాక్టస్ లక్షణాలు చాలా బావుంటాయన్నమాట. సో, ఇవి డెకరేటివ్ పీస్ అంతే. ఇంకా అంతే తప్ప పెద్దగా మనకి ఇంతకు ముందు చూడని అంటూ ఏమీ లేవు. నేను గూడా రిపీట్ చేయదలుచుకోవట్లేదు. ఒకసారి చూపించినయి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవట్లేదు. అండ్ ఫ్రెష్ ప్లాంట్స్ చాలా కొత్త కొత్తవి ఉన్నాయన్నమాట. ఇది చూడండి అలోవెరా 179 డ్వార్ఫ్ వెరైటీ అనమాట. బావుంది. ఇది గూడా బావుంది. సమ్మర్ కాబట్టి మంచి ప్లాంట్ అండ్ అన్నీ గూడా ఫ్రెష్‌గా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ గూడా. డిఫరెంట్ ప్లాంట్స్ గూడా వచ్చాయి ఈసారి. లక్కీ బ్యాంబూ అయితే ఇంకా ఉంది నా దగ్గర. సో, ఐకియా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి నైట్ 9 వరకి ఉంటదండి. పిక్నిక్ గురించి కూడా నేను కనుక్కున్నాను. లాస్ట్‌లో చూపిస్తా. ఈ ప్లాంట్ కూడా నాకు చాలా నచ్చింది. దాని ప్రైస్ లేదసలు ఎక్కడ. చాలా మందంగా ఉన్నాయన్నమాట ఆకులన్నీ గూడా. అంటే ఇదేమన్నా సక్కులెంట్ అయ్యుంటది. బట్ ఏ సక్కులెంట్ అనేది నాకు తెలీదు. అండ్ ఆల్సో సమ్మర్ కాబట్టి గార్డెన్ ఫర్నిచర్ గూడా ఉంది. మీరు ఒకవేళ బాల్కనీ చైర్స్, టేబుల్స్ అవి చూస్తున్నట్లయితే ఐకియా ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే తక్కువ బడ్జెట్ దగ్గర నుంచి ఎక్కువ బడ్జెట్ దాకా అన్ని రకాలు ఉంటాయన్నమాట అక్కడ. ఫోల్డ్ చేసి పెట్టేవి గూడా ఉంటాయి. అండ్ ఈ జార్ గూడా చాలా బావుంది. ఈచ్ వన్ 499. చూడటానికి చాలా బావుంది. పైనొచ్చేసి చెక్కదనమాట మూత. మరి పచ్చడి పెడితే ఎంతవరకి సస్టైన్ అవుతది అనేసి నాకు తెలీదు ప్రాక్టికల్‌గా. బట్ ఇట్స్ సో క్యూట్ అసలు. అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బావుంటది గదా అనిపించిందనమాట. మూత ఒక్కటే డౌట్. మీరు వాడుతున్నట్లయితే తప్పకుండా ఒకసారి కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఇంకోటొచ్చేసి ఇది పిల్లల రూమ్‌లో పెడితే చాలా బావుంటదండి. దీన్ని యాక్చువల్‌గా ఏమంటారో నాకు తెలీదు. హ్యాంగ్ చేసుకోవడానికనమాట. కోట్స్ కానీ, టవల్స్ కానీ అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది 2000 రూపీస్. ఇది గూడా బావుంటది. ఇప్పుడు వాళ్ళ స్విమ్ వేర్ అవన్నీ మనం పెట్టించొచ్చు. అండ్ పిక్నిక్ వచ్చేసి కాఫెటేరియాలో వెనక సైడ్ ఉంటదండి. వర్క్ చేసే దగ్గర పిక్నిక్ స్పాట్ అనమాట. అక్కడికెళ్ళిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయ్యుండాలి. అలానే ఐకియా యాప్‌లోకెళ్ళి రిజిస్టర్ చేసుకొని రావాలి. అంటే రేపెళ్తున్నాం అనుకోండి, ఇవాళ మనం ఎనీ 1 అవర్‌కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది. 12:00 నుంచి నైట్ 7 వరకు ఉంటది. ఇంకా ఫుడ్ కూడా మనకి వెడ్నెస్‌డేస్ అనేది 50% ఆఫ్ ఉంటది కొన్ని ఐటెమ్స్ మీద. సో, హ్యాపీగా ఫుడ్ కూడా తినొచ్చు. సో, ఎవ్రీ వెడ్నెస్‌డే ఉంటుంది. హైదరాబాద్ అండ్ బెంగుళూరు బ్రాంచెస్‌లో మాత్రమే. అండ్ ఆల్సో నేను వ్లాగ్స్ కోసం సెపరేట్ ఛానెల్ ఓపెన్ చేశాను. టాప్ కామెంట్‌లో దాని లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వ్లాగ్స్ అన్నీ అందులో వస్తాయి. షాపింగ్ వ్లాగ్స్ అన్నీ ఇందులో వస్తాయన్నమాట. ఓకేనా మరి? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా హైప్ చేయండి. తప్పకుండా న్యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ అండి.